శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం మరియు మహాపట్టాభిషేక మహోత్సవాలు తిలకించడానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా సంబంధిత అధికారులు తమకు కేటాయించిన విధులను పకడ్బందీగా నిర్వహించి కళ్యాణ వేడుకలు దిగ్విజయంగా పూర్తయ్యేలా చూడాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ పి పాటిల్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. గురువారం నాడు సబ్ కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం మరియు పట్టాభిషేక మహోత్సవాలకు చేపట్టవలసిన కార్యాచరణపై ఆయన ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీ సీతారామచంద్ర స్వామి ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు మరియు ఏరు ఫెస్టివల్ విజయవంతంగా జరగడానికి అధికారులు కలిసికట్టుగా ఉండే విధులు ఎలా నిర్వహించారో మిథిల స్టేడియంలో జరుగు శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం మరియు పట్టాభిషేక మహోత్సవాలు జరగడానికి నెల రోజుల సమయం ఉన్నందున అందరూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వారికి అప్పగించిన పనులు సక్రమంగా నిర్వహించాలని అన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, ఏఎస్పీ రోహిత్ రాజ్, డిఆర్డీఓ విద్యాచందన, ఆర్డీఓ దామోదరరావు, కొత్తగూడెం ఆర్డీఓ మధుసూదన్, దేవస్థానం ఈవో రమాదేవి మరియు వివిధ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు పని నడుస్తుందా? సో ఎన్ని లొకేషన్స్ లో టాయిలెట్ అనుకున్నాము జస్ట్ యూ హావ్ టు గివ్ దెం లెటర్ దట్ ఇక్కడ మీరు పెట్టండి. సో ఇంకా ఎక్కడైనా గ్యాప్ ఉంటే కూడా 1 month లో సాధ్యం ఉంది. దయచేసి మీరు వెంటనే చేయించుకోండి. సో ఐటీసీ రిప్రజెంటేటివ్ ఎవరు ఉన్నారు? చంద్రరావు గారు. ఎప్పుడు పూర్తి అయితే మన ఇన్ ప్రోగ్రెస్ టాయిలెట్స్ కరకట్ట దగ్గర అవుతుంది, కంప్లీట్ అయిపోతుంది సార్. నెక్స్ట్ కాలేజీలో కూడా ఒక 2 అడిషనల్గా ప్లాన్ చేశాం సార్. సో మీతో సార్ ప్లేస్ చూపిస్తే విల్ ట్రై టు కంప్లీట్ సార్. రైట్. సో దయచేసి దానికి నా మోడల్ చాలా సింపుల్ ఉంది. వెస్ట్రన్ టాయిలెట్స్ అవన్నీ ఏజ్డ్ పర్సన్స్ వస్తారు, ఇది అది అవన్నీ మీరు పక్కన పెట్టండి. సామాన్య జనాల కోసం మనం టాయిలెట్ రెడీగా ఉంచాలి. కాబట్టి ఇండియన్ స్టైల్ టాయిలెట్స్, కాంక్రీట్ ఫ్లోరింగ్ విత్ రెడ్ ఆక్సైడ్ పెయింట్, that is all I need. అది ఫ్యాన్సీ టైప్స్ తో మంచి 5-star టాయిలెట్ నాకు అవసరమే లేదు. సో మేము చేస్తే మేము ఇట్లానే చేస్తాం అట్లా మీరు ఓకే. నాకు శుభ్రమైన అది చాలా అత్యున్నత టాయిలెట్ శ్రీరామనవమి తర్వాత మీరు కట్టినా నాకు వ్యర్థం. సో దయచేసి శ్రీరామనవమి రోజు ఒక వారం ముందట 31st March లోపల టాయిలెట్స్ నాకు రెడీ కావాలి. సో మీరు ఇంకా ఏదైనా జాగా ఎక్కడైనా కావాలంటే కూడా భద్రాచలంలో ఆర్డీ ఆఫీస్లో ఇక్కడ అందరు అధికారులు, జిల్లా స్థాయి అధికారులతో శ్రీరామనవమి కోసం ఏర్పాట్ల గురించి సమీక్ష నిర్వహించడం జరిగింది. సో దీంట్లో మన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ టెంపుల్ తరఫున, ఇంకా మనకి సామాన్య గ్రామ పంచాయతీ తరఫున, ఇంకా ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ తరఫున ఏమేమి సౌకర్యాలు జనాల కోసం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నాయి ఆ విషయాల మీద చర్చ చేయడం జరిగింది. అందరికీ సూచనలు ఇవ్వడం జరిగింది. దీంట్లో మన ఎస్పీ గారు కూడా ఆయన సలహాలు, ఆయన అనుభవంతో ఉన్న పాయింట్స్ గురించి మాట్లాడారు. సో ఖచ్చితంగా భద్రాచలంలో మన దేవాలయానికి మంచి పేరు వచ్చే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడానికి అధికారులు సిద్ధంగా ఉన్నారు. మన పివైటీడీ రాహుల్ గారు కూడా ట్రైబల్ కల్చర్కి హైలైట్ చేయడానికి చాలా కృషి చేస్తున్నారు. సో అది కూడా ఒక మంచి అవకాశం ఉంది అందరికీ సందేశం వెళ్ళడానికి. అదేవిధంగా ఆయన స్పెషల్ ఆఫీసర్ కూడా ఉన్నారు ఈ గ్రామ పంచాయతీగా కాబట్టి ఆయన తరఫున కూడా ఆయన చాలా కృషి చేస్తున్నారు. పర్ణశాల టెంపుల్లో కూడా ఏమేమి సౌకర్యాలు అవసరం ఉన్నాయో దానికి కూడా దృష్టిలో పెట్టుకొని మేము ఏర్పాట్లు చేస్తున్నాము. ఖచ్చితంగా ఈసారి శ్రీరామనవమి ప్రశాంతంగా ఏది ఇబ్బంది రాకుండా మేము నిర్వహించడానికి సిద్ధంగా అవుతున్నాము. జనాలకి మేము ఒకటే కోరుతున్నాము, ఆ రోజు మన కళ్యాణం రోజైనా పట్టాభిషేకం రోజైనా క్రౌడ్ కంట్రోల్ చేయడానికి మేము అన్ని సౌకర్యాలు మేము చేస్తున్నాం. కానీ సడన్గా మూమెంట్ క్రౌడ్ దయచేసి చేయకూడదు. తలంబ్రాలు డిస్ట్రిబ్యూషన్ చేయడానికి వ్యవస్థ సిద్ధంగా ఉంది. అందరికీ తలంబ్రాలు మేము డిస్ట్రిబ్యూట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ప్రసాదం కూడా సిద్ధంగా డిస్ట్రిబ్యూట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఒక అర్ధగంటలో సడన్ మూమెంట్ చేసుకుని ఎవరు ఒత్తిడి అన్నెసెసరీ పెట్టకూడదు. అందరికీ మేము ఇస్తాం. సో నీళ్లు కోసం కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడానికి మేము ప్లాన్ చేస్తున్నాము. అందరికీ మేము స్వాగతిస్తున్నాము. మన దేశానికి దక్షిణ అయోధ్య మనం భద్రాచలంకి అంటాము. చాలా మంచి దేవాలయం, వెరీ పవర్ఫుల్ deity we have. So I welcome all the persons for Sri Ram Navami to our Bhadrachalam. Thank you.